విల్ కి అప్సైడ్ డౌన్ లో మాస్టర్ కనిపిస్తుంది. ఎల్ బ్రతికే ఉంటుంది. హాపర్ తో ఉంటుంది. ఎల్ లాగా ఖాళీకి పవర్స్ ఉంటాయి. ఊరిలో పంటలు కుళ్ళిపోతూ ఉంటాయి. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 2 పార్ట్ 2. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. డస్ట్బిన్ లో ఒక వింత జీవి ఉంటుంది. దానిని ఎవ్వరికీ తెలియకుండా పెంచుకుంటున్నాడు. డాట్ అని పేరు పెడతాడు. డాట్ ఎండ వెలుతురులో ఉండలేదు. చీకటిలో కంఫర్టబుల్ గా ఉంటుంది. డస్టిన్ దానికి చాక్లెట్స్ పెడతాడు. నెక్స్ట్ రోజు లైబ్రరీకి వెళ్లి డాట్ గురించి తెలుసుకోవడానికి బుక్స్ తెచ్చుకుంటాడు. డాట్ ని స్కూల్ కి తీసుకువెళ్లి మైక్, లూకస్, విల్, మ్యాక్స్ కి చూపిస్తాడు. బుక్స్ లో రీసెర్చ్ చేశాక డాట్ లాంటి జీవి భూమిలోనే లేదు అనుకుంటారు. విల్ కి డాట్ అప్సైడ్ డౌన్ లో మాన్స్టర్ అని తెలుస్తుంది. స్కూల్ బెల్ మోగుతుంది. అందరూ క్లాస్ కి వెళ్తారు. విల్ మైక్ కి డాట్ అప్సైడ్ డౌన్ లో మాన్స్టర్ అని చెప్తాడు. డస్టిన్, లూకస్, మ్యాక్స్ క్లార్క్ కి డాట్ ని చూపించడానికి తీసుకువెళ్తారు. మైక్, విల్ వచ్చి డాట్ ని క్లార్క్ కి చూపించనివ్వకుండా వాళ్ళని అక్కడి నుంచి తీసుకువెళ్తారు. అందరూ ఒక రూమ్ లోకి వెళ్లి లాక్ వేసుకొని డాట్ గురించి మాట్లాడుకుంటారు. మ్యాక్స్ ని రూమ్ లోకి రానివ్వరు. విల్ కి అప్సైడ్ డౌన్ లో కనిపించేవి ఫ్లాష్ బ్యాక్స్ కాదేమో అనుకుంటారు. డాట్ బాక్స్ లో నుంచి బయటికి రావాలని చూస్తుంది. డస్టిన్ బాక్స్ ఓపెన్ చేస్తాడు. డాట్ పెద్దగా అవుతుంది. మ్యాక్స్ పిన్ తో రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. డాట్ బయటికి వెళ్లిపోతుంది. ఎల్ మైక్ ని మిస్ అవుతూ ఉంటుంది. హాపర్ మైక్ ని ఇప్పుడు కలవడం ప్రమాదం, త్వరలో వెళ్లి కలవచ్చు అంటాడు. హాపర్ ఎప్పుడు త్వరలో కలవచ్చు అంటుంటే ఎల్ కి కోపం వస్తుంది. హాపర్ ఎల్ ల్యాబ్ ఏజెంట్స్ కి దొరకకుండా అడవిలో తనకి ఉన్న ఇంకో ఇంట్లో ఉంచుతాడు. కొన్ని రూల్స్ చెప్తాడు. కర్టన్స్ ఎప్పుడూ తెరవద్దు. హాపర్ సీక్రెట్ నాక్ వింటేనే డోర్ తీయాలి. ఎప్పుడూ ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు, ప్రత్యేకంగా పగలు. ఎల్ ఇప్పుడు కోపంతో అన్ని రూల్స్ బ్రేక్ చేస్తుంది. దారిలో ఒక ఆమెని స్కూల్ కి ఎటు వెళ్ళాలి అని అడుగుతుంది. ఆమె స్కూల్ కి దారి చెప్పి మీ అమ్మ నాన్న ఏరి అని అడుగుతుంది. ఎల్ అక్కడ ఉయ్యాలని తన పవర్స్ తో గట్టిగా ఊపుతుంది. ఆమె ఉయ్యాల వైపు చూస్తుంది. అప్పుడు ఎల్ వెళ్లిపోతుంది. హాపర్ ల్యాబ్ చుట్టూ 3 మైల్స్ లో ఉన్న చెట్లు, పంటలు కుళ్ళిపోతున్నాయి అని కనుక్కుంటాడు. శామ్ ని కలిసి అంతా చెప్పి ల్యాబ్ లో ఏదో జరుగుతుంది, ఏం చేస్తున్నావని అడుగుతాడు. శామ్ ఇక్కడ ఏమీ జరగలేదు అంటాడు. హాపర్ మీ సైంటిస్ట్ రీసెర్చ్ చేసి ఏం జరుగుతుందో నాకు చెప్పాలి అంటాడు. సైంటిస్ట్ మట్టి, కూరగాయల మీద రీసెర్చ్ చేయడానికి తీసుకువెళ్తారు. ఎల్ స్కూల్ కి దారి అడిగిన ఆమె ఎల్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. హాపర్ కి రేడియోలో పోలీస్ ముర్రే చెప్పిన రష్యన్ సైకిక్ పవర్స్ ఉన్న అమ్మాయి నిజంగా ఉంది అంటారు. అది శామ్ వింటాడు. హాపర్ తొందరగా అక్కడికి వెళ్తాడు. ఎల్ స్కూల్ కి వెళ్తుంది. అక్కడ మైక్ సైకిల్ చూసి మైక్ స్కూల్లోనే ఉన్నాడు అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. మైక్, డస్టిన్, లూకస్, విల్, మ్యాక్స్ స్కూల్లో డాట్ కోసం వెతుకుతూ ఉంటారు. క్లార్క్ అందరూ దేనికోసమో వెతుకుతున్నట్టు చూస్తాడు కానీ పట్టించుకోడు. మ్యాక్స్, మైక్ మాట్లాడుకుంటారు. అప్పుడు ఎల్ చూస్తుంది. కోపంతో మ్యాక్స్ ని కింద పడేస్తుంది. మైక్ మ్యాక్స్ ని లేపి ఏమైంది అని అడుగుతాడు. ఎల్ వెళ్లిపోతుంది. మ్యాక్స్ నన్నెవరో నెట్టినట్టు కింద పడ్డాను అంటుంది. మైక్ కి ఎల్ ఇలా చేసి ఉంటుంది అనిపిస్తుంది. పరిగెత్తుతూ బయటికి వెళ్లి చూస్తాడు. తనకి ఎల్ కనపడదు. నాన్సీకి నిన్న పార్టీలో తను స్టీవ్ ని లవ్ చెయ్యట్లేదు అని చెప్పిన విషయం గుర్తుండదు. స్టీవ్ నాన్సీకి జరిగిందంతా చెప్తాడు. నాన్సీ నేను తాగి ఉన్నాను, నాకేం జరిగిందో కూడా గుర్తులేదు, నేనన్న మాటలు పట్టించుకోకు అంటుంది. స్టీవ్ సరే ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని అడుగుతాడు. నాన్సీ సమాధానం చెప్పలేకపోతుంది. స్టీవ్ వెళ్లిపోతాడు. బాబ్ హాలోవిన్ పార్టీలో కెమెరాతో రికార్డ్ చేస్తాడు. బాబ్ జాయ్స్ కి విల్ ని స్కూల్లో ఏడిపిస్తున్నారు అని చెప్తాడు. జాయ్స్ రికార్డ్ చేసిన వీడియో చూస్తుంది. వీడియోలో ఏదో ఆకారం కనిపిస్తుంది. విల్ డ్రా చేసిన మాన్స్టర్, ఆ ఆకారం ఒకేలా ఉంటాయి. జాయ్స్ తొందరగా స్కూల్ కి వెళ్తుంది. విల్ కి బాత్రూమ్ లో డాట్ కనిపిస్తుంది. రేడియోలో అందరికీ చెప్తాడు. డాట్ విల్ ని చూసి అరుస్తుంది.
విల్ కి భయం వేసి బయటికి పరిగెడతాడు. అప్సైడ్ డౌన్ లో ఉన్నట్టు ఉంటుంది. మాన్స్టర్ పొగలాగా విల్ లోకి వెళ్తుంది. డస్టిన్ డాట్ ని వెతుకుతూ బాత్రూమ్ కి వస్తాడు. డాట్ ని తన క్యాప్ లో దాచిపెట్టి మైక్ వాళ్ళు వచ్చి డాట్ ఏది అని అడిగితే నాకు తెలియదు, ఇక్కడ లేదు అంటాడు. జాయిస్ వస్తుంది. విల్ ప్లే గ్రౌండ్ లో కళ్ళు మూసుకొని నించొని ఉంటాడు. ఎంత పిలిచినా పలకడు. మాన్స్టర్ మొత్తం తనలోకి వెళ్ళాక కళ్ళు తెరుస్తాడు. జాయిస్ విల్ ని ఇంటికి తీసుకువెళ్తుంది. విల్ నాకు అప్సైడ్ డౌన్ లో ఏం జరిగిందో గుర్తు లేదు అంటాడు. జాయిస్ వీడియోలో షేప్ ని చూపించి డాక్టర్ శామ్ చెప్పింది తప్పు, నువ్వు స్ట్రెస్ వల్ల అప్సైడ్ డౌన్ లో ఉన్నట్టు అనుకోవట్లేదు, ఇది నిజంగా జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. ఇప్పటి నుంచి నాకు నువ్వు అన్నీ చెప్పాలి, సీక్రెట్స్ ఉండకూడదు, అప్పుడే నీకు హెల్ప్ చేయగలను అంటుంది. విల్ నేను అప్సైడ్ డౌన్ లో మాన్స్టర్ ని చూశాను, ఇప్పుడు అది నాలో ఉన్నట్టు అనిపిస్తుంది అంటూ ఏడుస్తాడు. జాయిస్ నేను ఉన్నాను, నీకేమి కానివ్వను అంటుంది. ఎల్ ఇంటికి వెళ్తుంది. హాపర్ ఇంట్లో ఉంటాడు. హాపర్ నువ్వు బయటికి వెళ్ళావు, నిన్ను ఒక ఆమె తన కూతురు చూశారు, మనల్ని డేంజర్ లో పెట్టావు అని తిడతాడు. ఎల్ నువ్వు కొన్ని రోజులలో నన్ను బయటికి పంపుతాను అన్నావు, కానీ ఏమీ జరగలేదు, నేను ఎప్పటి నుంచో ఇంట్లోనే ఉన్నాను అని కోపంగా అంటుంది. హాపర్ అప్పుడే నువ్వు సేఫ్ గా ఉంటావు, నీకు పనిష్మెంట్ గా 1 month ఇష్టమైన ఫుడ్ లేదు, టీవీ లేదు అని కేబుల్ పీకేస్తాడు. ఎల్ ఒక బుక్ తో హాపర్ ని కొడుతుంది. రూమ్ కి వెళ్లి డోర్ వేసుకొని గట్టిగా అరుస్తుంది. ఇంట్లో గ్లాస్ అన్ని పగిలిపోతాయి. నాన్సీ బాబ్రా అమ్మకి కాల్ చేసి బాబ్రా గురించి మీకు ఒక విషయం చెప్పాలి, ఫోన్ లో చెప్పలేను, రేపు పార్క్ లో కలుద్దాం అంటుంది. ల్యాబ్ ఏజెంట్స్ నాన్సీ ఫోన్ కాల్ వింటారు. మాన్స్టర్ కి విల్ నుంచి ఏం కావాలి? ల్యాబ్ ఏజెంట్స్ కి నాన్సీ బాబ్రా పేరెంట్స్ కి నిజం చెప్పడానికి వెళ్తుంది అని తెలుసు. వాళ్ళు నాన్సీని ఏం చేస్తారు నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. నేను వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు మూవీస్, యానిమే, ఏషియన్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్ లో పెట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెబ్ సిరీస్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.